హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం తెలంగాణ విఆర్ఓకి సంబంధించిన ఎగ్జామ్ అయితే నిన్న జరిగింది కదండి. సో ఎగ్జామ్ అనేది చాలా టఫ్గా జరిగిందని విన్నాం. సో అండ్ అలాగే జీపీఓ పరీక్షలో నుంచి వచ్చిన టాపిక్స్, అసలు ఏ టాపిక్స్ నుంచి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే గైస్, సో జీపీఓ ఎగ్జామ్ అయితే చాలా టఫ్గా జరిగిందండి. ఇంతకుముందు మనకి చాలా విధాలుగా ఏం చెప్పారంటే, పాత విఆర్ఓ విఆర్ఏలే కదా, వాళ్ళు చేసిన పనులు వాళ్ళకి తెలుసు కదా, విధులు తెలుసు కదా, సో అదే విధంగా ప్రశ్న పత్రావళి ఇలా వస్తుందని చెప్పారు. కానీ ఎలా వస్తుందనేది అస్సలు ఎవరు ఇలా ఊహించలేదు. సో దాని గురించి క్లియర్గా తెలుసుకున్నట్లయితే జీపీఓ ఎగ్జామ్ అనేది చాలా టఫ్గా వచ్చింది. సో స్క్రీనింగ్ టెస్ట్ పేరిట పరీక్ష అనేది జరిగింది. సో కఠినమైన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి, సో చాలా టఫ్గా అయితే పేపర్ రావడం అనేది జరిగింది. అండ్ ఇంగ్లీష్ క్వశ్చన్స్తో అయితే ఇబ్బందులు, అండ్ 28-29వ తేదీల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. అయితే దీని గురించి తెలుసుకున్నట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు గ్రామ పాలనాధికార పరీక్షలకు నిన్న పరీక్ష నిర్వహించడం జరిగింది. అయితే అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పూర్వ విఆర్ఓ విఆర్ఏలు అందరూ కూడా ఎగ్జామ్ రాశారు. సో స్క్రీనింగ్ టెస్ట్ పేరిట కఠినమైన పరీక్ష పెట్టారని ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది. సో రాసిన వాళ్ళందరికీ ఒక ఒపీనియన్ వచ్చింది ఏంటంటే, స్క్రీనింగ్ టెస్ట్ పెడతామని చెప్పి అస్సలు క్వశ్చన్ పేపర్ అనేది చాలా టఫ్గా ఇచ్చారని అందరూ అంటున్నారు. అయితే 100 మార్కులకు 5 ప్రశ్నలని, ఒక్కో దాంట్లో మళ్ళీ 2 క్వశ్చన్స్ ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. 4-5 ప్రశ్నలు ఇంగ్లీష్లో ఇచ్చారు, వాటికి ఇంగ్లీష్లోనే సమాధానం రాయాలని కూడా చెప్పారు. సో సాధారణ స్థాయిలోనే పరీక్ష ఉంటుందని అధికారులు ముందుగానే ప్రకటించారని, ఇప్పుడేమో ప్రశ్నాపత్రం చాలా హార్డ్గా అనిపించిందని కొందరు వ్యక్తులైతే అభిప్రాయపడి వ్యక్తపరిచారు. సో అయితే ఇందులో ఎస్సీ ఎస్టీలకు 30% మార్కులు, ఇతర కేటగిరీ వారికి 35 మార్కులు నిబంధన పెట్టారు. అయితే ప్రశ్నలు సమాధానాలు అన్నీ డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉన్నాయి. ఎన్ని వాక్యాలు రాయాలి, ఎంత మేరకు రాయాలి అని సూచనలు అయితే ఇవ్వలేదు. కొందరేమో సుదీర్ఘంగా రాస్తే మరికొందరు అరాకొర రాసినట్లు సమాచారం. భూభారతి ధరణి చట్టంపై ప్రశ్నలు. సో ఏ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చాయని తెలుసుకున్నట్లయితే, భూభారతి ROR 2025 ధరణి చట్టానికి మధ్య వ్యత్యాసాన్ని వివరించాలని, ఆన్ సైడ్ భూములను చట్టవిరుద్ధంగా క్రయ విక్రయాలు జరిగినప్పుడు పరిష్కారం వంటి ప్రశ్నలు అయితే రావడం జరిగిందంటండి. అండ్ ఆక్రమణల తొలగింపు చర్యలు, తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905 అనుసరించి అప్పీలు, రివిజన్ అండ్ శిక్షలు వంటి వాటితో పాటు రేషన్ కార్డులు జారీ, ఎన్నికలు వంటి అనేక అంశాల ప్రశ్నల రూపంలో అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. చట్టాల్లో పాటు గ్రామ పాలనాధికారుల విధులపైనే అత్యధికంగా ప్రశ్నలు అయితే అడగడం జరిగారు. సో ముందుగానే చెప్పారు కూడా. సో అయితే ఇంగ్లీష్లో 2 ప్రశ్నలు అడిగారు. ఇవి ఊహించినవిగా అభ్యర్థులు అయితే చెప్పారు. సో అయితే అసలు ఇంగ్లీష్కి ఇచ్చిన 2 క్వశ్చన్స్ కూడా అస్సలు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే కావంటండి, అలా చెప్తున్నారు. ఇంగ్లీష్లోనే రాయాలన్న నిబంధన ఉంటుందని అనుకోలేదన్నారు. అవి కూడా భూపరిపాలన, రెవెన్యూ పాలనపైనే అడగడం అయితే గమనార్హం. సో విద్యావంతులు సేఫ్. సో జీపీఓ పరీక్ష రాసిన వారిలో విద్యావంతులు సేఫ్ అన్నమాట అని ప్రచారం కూడా జరుగుతుంది. అంటే రాయడం, చదవడం వాటిలో జ్ఞానం ఉన్న వారంతా పాస్ అవుతారు. అసలే ఫైళ్ళు చదవరాని వాళ్ళు, రాయలేని వాళ్ళు మాత్రం ఎగ్జామ్లో పాస్ కావడం చాలా కష్టం, ఎందుకంటే ఇది పేపర్ అంత టఫ్గా ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులకు గాను సగం మంది కూడా మనకి పరీక్ష అయితే రాయలేదు. ఈ క్రమంలో అందరినీ పాస్ చేసే అవకాశం ఉందని అభిప్రాయం సైతం ఉంది. ప్రశ్నాపత్రాలను JNTU అధికారులు అప్పగిస్తున్నట్లు తెలిసింది. అండ్ అక్కడి నుంచి కొందరు తహసీల్దారుల చేత వాల్యుయేషన్ చేస్తారని ప్రచారం అయితే జరుగుతుంది. సో 28-29 తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్. జీపీఓ పరీక్షకి అసలు చూడండి, ఎంపిక ప్రక్రియను వేగవంతం అయితే చేస్తున్నారు. సో 28-29 తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని కలెక్టర్లకు అయితే ఆదేశాలు కూడా రావడం జరిగింది. అయితే ఒరిజినల్ విద్యార్హత పత్రాలు, 10 ఇంటర్, డిగ్రీ, ఇతర పత్రాలు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఒరిజినల్ సర్వీస్ రిజిస్టర్, విఆర్ఓ విఆర్ఏగా అపాయింట్మెంట్ లెటర్, హాల్ టికెట్, ఇతర పత్రాలన్నీ పరిశీలించనున్నారు. సో ప్రతి ఒక్కరు ఈ ఎగ్జామ్ బాగా రాసి
రాసిన వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ 28, 29 తేదీల్లో అయితే మనకి వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఒక్క పత్రం కూడా మీ దగ్గర ఉండాలి, లేకపోతే రెడీ చేసుకోండి, ఓకేనా, తొందరగా. అండ్ ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్లో CCLA నుంచి కలెక్టర్ల ఆదేశాలు అందించినట్లు తెలిసింది. ఇందుకు 50 నుంచి 60 మంది అభ్యర్థులకు అధికారిని నియమించారు. ప్రధానంగా నాయబ్ తహసీల్దార్ అపాయింట్మెంట్ చేశారు. వచ్చే నెల 2వ తేదీ నాటికి జీపీఓల నియామకం పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు. సో జూన్ 2 కల్లా మనకి జీపీఓలను అయితే పోస్టుల్లో భర్తీ చేస్తారని అంచనా వేస్తున్నారు. పరీక్ష ఫలితాలు ప్రకటించక ముందే సర్టిఫికేట్ల తేదీలను ప్రకటించడం అంటే అందరినీ రిక్రూట్ చేస్తారని భరోసా కలుగుతుందని కొందరు VROలు అభిప్రాయపడుతున్నారు. అంటే ఇంకా ఎగ్జామ్ రిజల్ట్సే రాయలేదు, నిన్న ఎగ్జామ్ రాశారు, కానీ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఇచ్చేసారు ఏంటంటే అయితే అందరినీ పాస్ చేసేస్తారని అనుకుని చాలామంది అనుకుంటున్నారు. సో ఏది జరిగినా మన మంచికే. అండ్ ఇది అయిపోయిన తర్వాత జూన్ 2కి ఈ జీపీఓలు పోస్టుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అయితే మిగిలిన పోస్టులను భర్తీ చేస్తారని అందరం అనుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా జీపీఓ ఎగ్జామ్ అయితే మీరు క్రాక్ చేయగలుగుతారు. సో మీ అందరి కోసం మన యాప్లో అయితే PR జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే 150 మార్కులు సంపాదించే విధంగా కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క సబ్జెక్టు టాపిక్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ చాప్టర్ వైజ్ PYQs అండ్ టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, 1,00,000 బిట్స్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో కోర్స్ వచ్చేసి మనకి 1,500 రూపాయలది కేవలం మీకు 1,000 రూపీస్కి అందజేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు PR జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్స్ని చూడండి. ఫ్రీ డెమో క్లాసులు కూడా ఉన్నాయి, చూస్తే మీకే అర్థమైపోతుంది. సో వేరే ఛానల్లో కంటెంట్ని, మన ఛానల్లో కంటెంట్ని కూడా చూడండి. ఏది బెస్ట్ కోర్స్ అనిపిస్తే కంపేర్ చేసి అదే తీసుకోండి గైస్, ఓకేనా. సో వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, గ్రూప్లో జాయిన్ అయ్యి క్వశ్చన్ చేయడం, లేదంటే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది, కాంటాక్ట్ అవ్వండి. నేను ఎటువంటి సలహానైనా డౌట్స్ అయినా తీరుస్తాను, మీకు గైడెన్స్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ గైస్.